పడుతూ లేస్తూ ఉన్న అనిల్ అంబానీ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరోసారి అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల కిందట అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సబ్సిడరీ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో నిధుల మళ్లింపు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి అనిల్ అంబానీపై 5 ఏళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధిస్తూ ఇంకా లిస్టెడ్ కంపెనీలో 5 ఏళ్ల పాటు మేనేజరియల్ లేదా డైరెక్టరియల్ వంటి ఎలాంటి కీలక పదవుల్లో ఉండకూడదని ఆదేశించింది. అనిల్ అంబానీ సహా మరో 24 ఇతర సంస్థలపైన ఇదే కేసుకు సంబంధించి సెబీ చర్యలు తీసుకుంది. ఇది జరిగి చాలా రోజులే అయింది. ఆ సమయంలో అనిల్ అంబానీ, రిలయన్స్ గ్రూప్ స్టాక్స్ చాలా వరకు పతనమయ్యాయి. కొద్ది రోజుల్లో మళ్లీ సానుకూల ప్రకటనలతో కోలుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ గ్రూప్ కీలక కంపెనీలు రిలయన్స్ పవర్ తన అప్పులన్నీ తీర్చేసుకుని రుణరహిత కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా దాదాపు 90% పైగా అప్పుల్ని కట్టేసింది. దీంతో మళ్లీ మంచి రోజులొచ్చాయనుకునే లోపే అదే కేసులో ఇప్పుడు అనిల్ అంబానీ కుమారుడిపై సెబీ కొరడా జలిపించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో అనిల్ అంబానీ కుమారుడు జై హనుమాన్ పై ₹1 కోటి జరిమానా విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ఏడీఏజీ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్న అన్మోల్ సెబీ మార్గదర్శకాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి పలు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా అన్సెక్యూరిటీ లోన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో జాగ్రత్తలు, శ్రద్ధ లేకుండా వీసా క్యాపిటల్ పార్ట్నర్స్కు 20 కోట్లు, అఖీరా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు 20 కోట్ల మేర రుణాలను మంజూరు చేసినందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ అయిన గోపాలకృష్ణన్ పైన కూడా 15 లక్షల ఫైన్ విధించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.